నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఢిల్లీ పర్యటనలో మంత్రి నారా లోకేష్ కేంద్ర మంత్రులతో భేటీ. ఏపీ అభివృద్ధి కోసం కీలక ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి. రాజకీయాల్లో ఇక నుంచి 2.0 జగన్ ను చూస్తారు. నిరంతరం కార్యకర్తలకు అండగా ఉంటా. పార్టీ నేతలకు వైఎస్ జగన్ హామీ. మంత్రి నారా లోకేష్ రెండో రోజు ఢిల్లీ పర్యటన కొనసాగింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో ఆయన మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. లోకేష్ తో పాటు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాస వర్మ, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలని రాజ్నాథ్ సింగ్ కి లోకేష్ వివరించారు. ఏపీలో డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని కోరారు. రక్షణ రంగ పరికరాల యూనిట్లు రాష్ట్రానికి వచ్చేలా చూడాలని తెలియజేశారు. అమరావతి పోలవరం పనులు సాగుతున్న తీరుని లోకేష్ వివరించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్నందుకు కృతజ్ఞతలు కూడా తెలిపారు. మరొక వైపు ఏపీ అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తామని రాజ్నాథ్ సింగ్ హామీ ఇచ్చారు. విజయవాడ వైఎస్ఆర్సీపీ నేతలు, కార్పొరేటర్లతో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పార్టీ నేతలతో ఆయన తాజా రాజకీయ పరిణామాల గురించి చర్చించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు కార్యకర్తలకి దిశానిర్దేశం చేశారు. ఈసారి జగన్ 2.0 అని చూడబోతున్నారు. ఈ 2.0 వేరేగా ఉంటుంది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తల కోసం జగన్ ఎలా పనిచేస్తాడో చూపిస్తా. తొలి విడతలో ప్రజల కోసం తాపత్రయం పడ్డాను. వారికి మంచి చేసేలా విషయంలో కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేకపోయాను. ఇప్పుడు చంద్రబాబు మిమ్మల్ని పెడుతున్న కష్టాలు, బాధల్ని చూశాను. ఎక్కడ ఉన్నా తీసుకువచ్చి చట్టం ముందు నిలబెడతా. అక్రమ కేసులు పెట్టిన వారిపై ప్రైవేటు కేసులు వేస్తామని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. విజయవాడ లాంటి కార్పొరేషన్లో కూడా 49 స్థానాలు మనం అప్పట్లో గెలిస్తే తెలుగుదేశం పార్టీ కూటమి వీళ్ళకు వచ్చిన స్థానాలు 14, కమ్యూనిస్టులకు వచ్చింది 1. ఈ 49 స్థానాలకు మనం గెలిస్తే 64కు గాను వాళ్ళకు కేవలం 14 స్థానాలు ఉన్నప్పటికీ ఎన్నికలు అయిపోయిన తర్వాత రోజు నుంచి రకరకాల భయాలు, రకరకాల ప్రలోభాలు అదే పనిగా పెడుతూ ఒక 11 మరో 30 సంవత్సరాలు ఏళ్తామని కూడా ఈ సందర్భంగా కూడా మరి గట్టిగా కూడా చెప్తాను. కాబట్టి ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త వెంటికి కూడా పీకలేడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తాను. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి, ఒక్కడే గుర్తుపెట్టుకోండి. ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. ఈసారి జగనన్న 2.0 కార్యకర్త కోసం ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తుంది. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఎందుకనంటే జగనన్న 1.0లో బహుశా కార్యకర్తలకు నేను అంత గొప్పగా బహుశా చేయలేకపోయి ఉండొచ్చేమో. ప్రతి పథకము, ప్రతి విషయంలోనూ కూడా మొట్టమొదటిగా ప్రజలే గుర్తుకొచ్చారు. ప్రజలకు మంచి చేయడం కోసమే నా టైం కేటాయించా, నా తాపత్రయపడ్డా, ప్రతి విషయంలోనూ దానికోసమే అడుగులు వేశా. కానీ జగనన్న 2.0కి వచ్చేసరికి మాత్రం చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు పెడతా ఉన్న ఇబ్బందులు చూసా, కార్యకర్తలు పడతా ఉన్న అవస్థలు చూసా, కార్యకర్తలు పడతా ఉన్న బాధను గమనించా. వీళ్ళ కోసం గట్టిగా మీ జగనన్న ఉంటాడని సందర్భంగా గట్టిగా చెప్తాను. వైసీపీ పాలనతో రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. అపఖ్యాతిలో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన జగన్ ని చూసి పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో ఎమ్మెల్సీ ఎన్నికలపై కూటమి నేతలతో మంత్రులు నిమ్మల, కందుల దుర్గేష్ సమావేశం జరిగింది. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో నిమ్మల మాట్లాడారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గెలుపునకి కూటమి నేతలు సమిష్టిగా కృషి చేయాలని అన్నారు. Thank you.
మున్సిపల్ ఎన్నికలు కూడా మరి గవర్నమెంట్ ఇది మన కేంద్రం కానీ నాయకులు కానీ ప్రజలకు కానీ రేపు స్థానిక సంస్థ ఎన్నికలు కూడా ఈ దేశానికి పెట్టబడుతుంది. నిజంగా ప్రజలుగా తీసుకుని ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే కూడా అంటే రాజ్యంలో 92% స్ట్రైక్తో కోటలు గెలుపుకుంటే 100% స్ట్రైక్. అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సమావేశం బీసీ భవన్ లో జరిగింది. జనసేన పార్టీ నాయకులు అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చిలకలపూడి పాపారావు మాట్లాడారు. అగ్నికుల క్షత్రియ సాంప్రదాయ మత్స్యకారులకు బోట్లు వలలు కొనుగోలుపై గతంలో టీడీపీ ప్రభుత్వం 75% సబ్సిడీ ఇచ్చేవారని, వైసీపీ ప్రభుత్వం ఆ సబ్సిడీని 40% కుదించిందని తెలియజేశారు. అలాగే కూటమి ప్రభుత్వం 75% సబ్సిడీ పునరుద్దరించాలని, ప్రధానమంత్రి సమృద్ధి యోజన పథకానికి 75% సబ్సిడీ ఇవ్వాలని, సముద్రంలో వేట నిషేధించే కాలంలో జీవన భృతి ఇవ్వాలని, తీర ప్రాంత గ్రామాల్లో రోడ్లు మంచినీరు సౌకర్యం కల్పించాలని ఈ సందర్భంగా కోరారు. అలాగే కార్యక్రమంలో అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్లు అందరూ కూడా పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇక్కడ ఇచ్చినటువంటి అగ్నికుల క్షత్రియ డైరెక్టర్లు సోదరులు అలాగే పాత్రికేయ మిత్రులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్లతో ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సమావేశంలో డైరెక్టర్ సోదరులు అనేకమైన జిల్లాలో ఉన్న మొత్తం ఏ మండలాల్లో ఉన్న సమస్యల మీద కూడా అందరూ కూడా ఒక విషయాన్ని చెప్పడం జరిగింది. దాంట్లో మేజర్గా ఏంటంటే సాంప్రదాయ మత్స్యకారులకి 2013 to 18 టీడీపీ గవర్నమెంట్ లో 75% సబ్సిడీ ఉండేది. అది నెట్స్ అవ్వచ్చు, బోట్లు అవ్వచ్చు, ఏదైనా కూడా పరికరాల్లో 75% సబ్సిడీ ఉండేది. అది అగ్నికుల క్షత్రియులు ఉన్న గ్రామాల్లో సామాజిక భవనాలు మరి మండలానికి వచ్చి ఒకటి సామాజిక భవనాలు కట్టించాలి, ప్రభుత్వమే స్థలం చూసి మన భవనాలు కూడా ప్రభుత్వం కట్టించమని చెప్పి కూడా మరి ఒక తీర్మానం మేము చేయడం జరిగింది. అలాగే అకాడమిక్ కాలేజీలు, ట్రైనింగ్ సెంటర్స్ అని అగ్నికుల క్షత్రియ సోదరులు అనేక రంగాల్లో వాళ్ళకి అవేర్నెస్ లేక, సరైన గైడెన్స్ లేక ఇబ్బందులు పడతా ఉన్నారు. వాళ్ళు ముందుకు వెళ్ళలేకపోతున్నారు. కాబట్టి ఓ ట్రైనింగ్ సెంటర్స్, స్టడీ మొత్తం అన్ని కూడా కల్పించాలని చెప్పి కూడా మరి అదొక తీర్మానం మేము చేయడం జరిగింది. అలాగే ఇంకో పాయింట్ ఏంటంటే ఇన్లైన్ సొసైటీకి కూడా మరి వాళ్ళు ఏదో చేతి గుర్తులో ఉంటారు. అనేక రకాలుగా వడ్రంగి అవ్వచ్చు, లేకపోతే కుమ్మరి పని అవ్వచ్చు, వెల్డర్స్ అవ్వచ్చు, ప్రతి ఒక్కరు ఉంటారు. కాబట్టి వారికి కూడా మరి స్కీము ఇంప్లిమెంట్ చేసి 75% సబ్సిడీ ఇవ్వాలని చెప్పి కూడా మరి అది కూడా ఒక తీర్మానం చేయడం జరిగింది. అలాగే రొయ్యల చెరువులు ఈరోజు అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అనేక రకాల అగ్నికుల క్షత్రియ సమస్యలను అధ్యక్షుల వారు చిలకలపూడి పాపారావు అధ్యక్షతన అనేక సమస్యలు చర్చించడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వం ప్రభుత్వం ఏర్పడాక అగ్రవర్ణాలతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్న సగటు జనాభా అయిన బీసీలు కూడా సామాజికంగా ఆర్థికంగా ఎదగాలనే ఏకైక లక్ష్యంతో అనేక రకాలైన బీసీ కుల కార్పొరేషన్ ఏర్పాటు జరిగింది. దాంట్లో భాగంగానే అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ ఏర్పాటు యొక్క ముఖ్య ఉద్దేశం అగ్నికుల క్షత్రియ కులంలోని వెనుకబాటుతనాన్ని నిర్మూలించి అగ్నికుల క్షత్రియులను సామాజికంగా ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లాలనే
ఏకైక లక్ష్యంతో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపు పెద్దల సభకు అలంకారమని ప్రభుత్వ విప్ గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. ఉమ్మడి కృష్ణా గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి ఎన్నికల్లో పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ని బలపరుస్తూ పోరంకిలోని మురళీ రిసార్ట్స్ లో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అధ్యక్షతన గన్నవరం పట్టభద్రుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి కొల్లు రవీంద్ర, కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, కూటమి నేతలు, తెలుగు యువత, పార్టీ కార్యకర్తలు, పట్టభద్రులు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి ఆలపాటి రాజా గారికి స్వాగతం సుస్వాగతం వేదిక రావాల్సిందిగా కోరుతున్నాను. 3,36,000 ఓట్లు ఉన్నాయి. వీటిలో మనము అంటే అభ్యర్థి ఎవరున్నా సుబ్రహ్మణ్యం సెక్రటరీ పార్టీ సెక్రటరీ పనిచేసేది. పార్టీ మీటింగ్ అంటే ఎవరు మిస్ అయినా ఆయన మాత్రం మిస్ అయ్యారు తెలుసుకోవచ్చు. అలాంటిది ఈరోజు కూడా యువకులు చేసి చంద్రబాబు యాక్షన్లో ఆయన అపార్థం ఇదే ఆయన చంద్రబాబు ఎఫ్ఎస్ మీటింగ్ పెడతారు. ఆయన గుర్తించడం ఆయన ఆత్మకి శాంతికరించిన ఒక వర్షం మౌనం తీసుకుంటున్నారు. కృష్ణా జిల్లా నందివాడ మండలంలోని దోసపాడు ఛానల్ కాలువని ఎమ్మెల్యే రాము పరిశీలించారు. నెహాలి డ్రాప్ నుంచి ఇలపరు రెగ్యులేటర్ కింద వరకు రైతులు మరియు అధికారులతో కలిసి ఆయన ద్విచక్ర వాహనంపై పర్యటించడం జరిగింది. ఎమ్మెల్యే రాము మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఇరిగేషన్ మరియు డ్రైనేజీ కాలువలో పనుల్ని డబ్బులు తెచ్చే యంత్రాలుగా గత ప్రభుత్వం మార్చివేసిందని ఈ సందర్భంగా మండిపడ్డారు. పర్యటనలో పలువురు నీటి సంఘాల అధ్యక్షులు, రైతులు పాల్గొన్నారు. రైతాంగం పూర్తి ఈరోజు పంట కాలంలో డ్రైనేజీలు సిస్టమ్స్ ఎలా ఉన్నాయన్నది చూడటానికి ఇవాళ పర్యటన చేపట్టాం రైతులందరితో కలిపి. అలాగే మా WI నీటి సంఘాల అధ్యక్షులు వీళ్ళందరినీ కలిపేసి చాలా దారుణమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. బేసిక్గా ముఖ్యంగా ఈ దోసపాడు కాలువ చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. అది గత ఆగస్టులోనే జూలై ఆగస్టులోనే
ఒక కాంట్రాక్ట్స్ పిలిపించారు దీన్ని ఏంటి తూడు తీయటానికి మొత్తం క్లియర్ చేయటానికి. అది కాంట్రాక్ట్ పిలిపించారు కానీ ఏమాత్రం సరిగ్గా జరగలేదు. ఇక్కడ ఏంటంటే మొత్తం తూడు కాలువ మొత్తం పట్టేసింది. సడన్ గా వాటర్ వచ్చినప్పుడు కొద్దిగా అంత లెక్క కొద్దిగా తీయటము, మళ్ళీ అది కాలం అయిపోయి 4 రోజుల కల్లా ఆ తూడు మొత్తం మొత్తం కాలం మొత్తం కమ్మేయటం జరుగుతూ ఉంది. ఏ రోజు కూడా పూర్తిగా తీసిన పాపం లేదు. కింద రైతులకేమో ఎక్కడ ఒక చుక్క నీళ్లు కూడా అందట్లేదు. రకరకాల ప్రాబ్లమ్స్ దీనివల్ల వస్తూ ఉన్నాయి. కాంట్రాక్టర్స్ అందరూ అలవాటు పడిపోయినారు. వైసీపీ హయాంలో లెస్లు వేసేసుకుంటాం, ఏమీ చేయాల్సిన అవసరం లేకుండా మొత్తం ఉన్నంత బొక్కలు వేసుకుంటాం సరిపోతుంది. ఇలాంటి ఆలోచనలకు స్వస్తి చెప్పాలి. ఎట్లయినా కానీ కాంట్రాక్టర్స్ అందరికీ సరిగ్గా బుద్ధి చెప్పి ఈ మొత్తం చేపించేట్టుగా చేయాలని చెప్పేసి కోరుకుంటాను. ఇప్పుడు మా నీటి సంఘాలు వచ్చినాయి కాబట్టి ఈసారి చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్ప పని చేశారు. నీటి సంఘాల అధ్యక్షులు ఎన్నుకుని ఇప్పుడు వీళ్ళు ఎన్నుకుంటాం వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇప్పుడు ఎవరికి వాళ్లే చేయాలి, వాళ్లే బాధ్యత అవుతారు, రైతులే బాధ్యతలు అవుతారు. కాబట్టి వాళ్ళు తప్పకుండా దీన్ని పరిష్కరించి క్లియర్ చేసుకుంటారని చూస్తాను. అంతేకాకుండా ఈ నందివాడ మండలం చాలా రకాలుగా దెబ్బతింది ఈ మొన్న జరిగిన వరదల్లో. అంటే ఈ రోడ్డు చూస్తా ఉన్నాం, ఈ ఎలపర్రు రోడ్డు అసలు చాలా అంటే దీని మీద నుంచి నీళ్ళు అటు నుంచి ఇటు వెళ్ళి గట్లు తెగిపోయి ఇప్పుడు చూస్తున్న పరిస్థితి చాలా దమనీయంగా ఉంది. ఈ కాలం మోడర్నైజేషన్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. దాని మీద కూడా తప్పకుండా ప్రభుత్వంతో మాట్లాడి ఎలాగైనా కానీ ఈ కాలంలో మోడర్నైజేషన్ కూడా చేసేటట్టుగా ట్రై చేస్తారని చెప్తున్నారు. ఎందుకంటే గట్లు తెగిపోయి ఉన్నాయి, గేట్లు. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఢిల్లీ పర్యటనలో మంత్రి నారా లోకేష్ కేంద్ర మంత్రులతో భేటీ. ఏపీ అభివృద్ధి కోసం కీలక ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి. రాజకీయాల్లో ఇక నుంచి 2.0 జగన్ ను చూస్తారు. నిరంతరం కార్యకర్తలకు అండగా ఉంటా. పార్టీ నేతలకు వైఎస్ జగన్ హామీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.